Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ టూర్ పై రచ్చ కంటిన్యూ అవుతోంది. సంజయ్ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లుగానే ఇచ్చి ఉపసంహరించుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరబండ సభకు అనుమతిని ఇవ్వకపోవడంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బోరబండకు తాను వస్తున్నానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు. ఇలాంటి నిర్బంధాలు, అడ్డంకులను బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడిందని కామెంట్ చేశారు. బీజేపీ కార్యకర్తలారా ప్రజలంతా సాయంత్రం బోరబండకు తరలి రావాలని పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ టూర్ పై రచ్చ కంటిన్యూ అవుతోంది. బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లుగానే ఇచ్చి ఉపసంహరించుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కాస్త రసవతరంగా మారింది. అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని హోరెత్తున స్థాయి కూడా వెళ్ళాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇటు మనం నిన్న కూడా చూస్తున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఆరోపణలు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు, ఇలా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తమ క్యాంపెయిన్ అంటే ఎన్నికల ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నాయి. సో తాజాగా ఎలక్షన్ కమిషన్ కి స్టార్ క్యాంపెయినర్లుగా, అంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కి ముందు కూడా మనం చర్చించుకున్నాము, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, అంటే స్టాల్వర్డ్స్ గా పేర్కొన్న వాళ్ళు కేంద్ర మంత్రులు, అలాగే యూపీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఇలా పలువురు ముఖ్యమంత్రులు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ కి ఆ లిస్ట్ అనేది, స్టార్ క్యాంపెయినర్ల జాబితా లిస్ట్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ పార్టీ కూడా తమ ఎన్నికల ప్రచార సందర్భంగా క్యాంపెయినర్ల లిస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చామని కూడా బీజేపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ బోరబండలో ఒక కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోరబండకు నేను వస్తున్నాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తా, ఇలాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడింది. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా, సాయంత్రం బోరబండకు తరలిరండి, బీజేపీ దమ్మిందో చూపిద్దామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి, రాష్ట్రంలో దారుస్థలం పాలన నడుస్తోందా, పోలీసులు ఎంఐఎంకి దొత్తులుగా మారారా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరబండలో బీజేపీ తడాకా ఏంటో చూపిస్తాము, బీజేపీ శ్రేణులారా బోరబండకు బాగా తరలి రండి, మజ్లిస్ సంగతి ఏందో, పోలీసుల సంగతి ఏందో తేల్చుకుందామంటూ కూడా ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు అయితే బోరబండలో రోడ్డు షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెలుగుచ్చారు. వాటికి సంబంధించిన కాపీని, అనుమతిని నిరాకరిస్తూ ఇచ్చిన సర్క్యులర్ ని ఆయన మీడియా కూడా విడుదల చేశారు. దీంతో పాటు పోలీసుల సమాచారం చుట్టుపడ్డారు, రాష్ట్రంలో దారుస్థల పాలన నడుస్తుందా, పోలీసులు ఎందుకో ఎంఐఎం కి తొత్తులుగా మారారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఆయన బీజేపీ శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చారు, పెద్ద ఎత్తున బోరబండకు అందరూ తరలి రండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. దీంతో పాటు ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. Is this a democracy or Razakar rule? Is this Telangana government for control from Darussalam? Have the police been hand over to the MIM command అంటూ కూడా ఆయన వేదికగా పోస్ట్ చేశారు. దీంతో పాటు పర్మిషన్ ఫర్ బీజేపీ's Jubilee Hills campaign is a Borabanda was the first given and then suddenly rejected at 1 p.m. today. What are they so afraid of? The people's voice or rise of the BJP? అంటే ఇది ఎందుకు పోలీసులు ఎందుకు రిజెక్ట్ చేశారో, దేనికోసం భయపడుతున్నారా, ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజలు ప్రశ్నిస్తున్నారా, లేకపోతే బీజేపీ భయపడి ఎందుకు రిజెక్ట్ చేశారంటే కూడా ఆయన ఎక్స్వేదికగా చేశారు. దీంతో పాటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్మిషన్ ఐఎమ్ కమింగ్ టు బోరబండ, లెట్ దెమ్ ట్రై టు స్టాప్, బీజేపీ హ్యాస్ గాట్ బిగ్గర్ ప్యాట్స్ అండ్ నెవర్ సరెండర్ అని కూడా ఆయన చేశారు. దీంతో పాటు ఎవ్రీ బీజేపీ కార్యకర్త రీచ్ బోరబండ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్ దిస్ ఈవినింగ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆనరబుల్ PM Shri Narendra Modi ji. Show that fearless politics truly means అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే బీజేపీ ఇలాంటి కానీ ఎన్నో కూడా
ఓవర్కమ్ చేసింది, అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఎన్నో ఎదుర్కొంది అని చెప్పారు. దీంతో పాటు నేను బోరబండ వస్తున్నాను, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అంటూ కూడా ఆయన వేదికగా ఇంగ్లీష్ లో ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా టు ఎవ్రీ బీజేపీ కార్యకర్త రిచ్ బోరబండ ఇన్ ఫుల్ స్ట్రెంత్ దిస్ ఈవినింగ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అంటూ కూడా చెప్తున్నారు. దాంతో పాటు విల్ షో వాట్ ఫియర్లెస్ పాలిటిక్స్ రూలీ మీన్స్, అంటే భయం లేని రాజకీయాలు అనేటివి ఎలా ఉంటాయో ఇవాళ చూపిస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం కూడా గమనార్హం. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.